Happy Bogi. Happy Bogi. Happy Bogi. Photo Happy Sankranti, madam. Happy Sankranti. Come, where you are standing there? Happy Sankranti. Sankranti Subhakansha. Same to you, sir. మధ్యలో న్యూజిలాండ్ నుంచి 10 days అయింది వచ్చి. నేను 2.5 months I was there. మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఎవరికి? నీకు. मौली थोड़ा पीछे हो मौली. మోహన్ బాబు అని చెప్పినాం కదా నీకు, ఇంకేం బాబు పెట్టాలి అన్నా. నా రికార్డ్ చేసుకో. ఓకే రా ఆయన జీవితం ప్రారంభమైంది పిల్లలు. ఓకే రికార్డ్ చేసుకున్నాను. జీవితం ప్రారంభం జయబాలాజీ గారు మధు Nothing happened to stop it. Hari, come here. Hari. సెకండ్ దేనికి రా చెంచు కేబుల్ కేబుల్ అన్ని ఛానల్స్ అంటే ప్రేమే మీకు తెలుసు. మరి ఎట్లా ఒక్కొక్కరికి జీవనం మనం నేను చిన్నప్పుడు మా విలేజ్ కాళహస్తికి, ఇప్పుడు తిరుపతికి కాళహస్తికి మధ్య ఏర్పేడు. ఆ ఏర్పేడు దగ్గర నుంచి 7 కిలోమీటర్లు నడిచి వెళితే నేను ఎంపీగా ఉన్నప్పుడు రోడ్డు వేసాను. అక్కడ మోదుగులపాడు గ్రామం. నేను భోగి పండగ అంటే ఒక 10 రోజులు ముందుగా దగ్గర నుంచి చిన్న చిన్న మొక్కలు కంప అవన్నీ కొట్టుకొచ్చి అలా ఎండబెట్టి ఈ పండగకు అలా వేసేవాడు. అంటే ఎవరి భోగి ఎక్కువ ఉంటుందో అని విలేజ్లో పోటీ పడేవాడు. అంటే అప్పుడు కరెంటు తెగలేము, ఇప్పుడు అంత హైట్ వేయకూడదు. అదొక సరదా. భోగి అంటే నాకు బాగా ఇష్టం, ప్రతి పండగ ఇష్టం, మన సాంప్రదాయాలు కాబట్టి అటువంటి పోటీ పడి చేసేవాడు మనం అందరం కూడా.
ఇప్పుడు కంప కంటే కూడా కర్రలు పెట్టి పాత వస్తువులు దానిలో వేసి అంటే కొత్త వాళ్ళు రావాలి. కొత్త సంక్రాంతి అంటే పాత కష్టాలు నష్టాలు అన్నీ పోయి కొత్తగా ఉండాలి జీవితం అని ఒకే లైన్లో చెప్పాలంటే. బెస్ట్ ఆఫ్ లక్ బ్రదర్ అందరికీ. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ భోగి అంటే మకర సంక్రాంతి, కనుమల పండుగ, పశువుల పండుగ, అన్ని పండుగలు ఇప్పుడు జరుగుతాయి. అన్నిటికీ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని షిరిడి సాయినాథుని కోరుకుంటున్నాను. నూతన సంవత్సరం మకర సంక్రాంతి శుభాకాంక్షలు. దాన్నే మనం భోగి అంటాం, మకర సంక్రాంతి అంటాం. ఈ భోగి అనే పండగకు ఒక కథ మీ అందరూ తెలిసిందే. మకర సంక్రాంతి ధాన్యం పండించి లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు. అలాగే మనం పెద్దలకి బట్టలు పెట్టి పూజ చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాం. మీరందరూ తెలిసింది ప్రతి సంవత్సరం మనం భారతీయులు బ్రహ్మాండంగా చేయాల్సిన ఇది. అందులోనూ ఈ సంవత్సరం కొత్త ఏంటంటే భారత ప్రధాని గారు మోడీ గారు భారతదేశం అంటే ఏమిటి చూపించిన వ్యక్తి. అంటే మనంతా భారతీయులం, హిందువులం అని శ్రీరామచంద్రుడి గురించి, సీతాదేవి గురించి, లక్ష్మణుడి గురించి, ఆంజనేయ స్వామి ఇలా ఎక్కడ చూసినా ఈ పండుగలు జరుగుతున్నాయి. అదొక పండుగ. రియలీ హ్యాట్స్ అప్ టు మోడీ గారికి. అటువంటి భారత ప్రధాని మన దేశానికి కావాలి. ఇటువంటి అది ఒక పండుగ, ఇది ఒక పండుగ. ఈ సంవత్సరం అందరికీ హృదయపూర్వకమైన ఆశీస్సులు, పెద్దలకు దగ్గర నుంచి మాకు ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. మీకు కానీ మీ యాజమాన్యానికి అందరూ కూడా ఈ భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, మరి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు భోగి పండుగ రోజున మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా భోగి సంక్రాంతి కనుమ పండుగ విషెస్. థ్యాంక్ యూ. సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది సార్? కన్నా ఇప్పుడే చెప్పాను, 60% దాకా అయిపోయింది సినిమా. ఎక్కడ చేస్తున్నారు? అంతా అబ్రాడ్లోనే షూట్ చేస్తాం.